మన ఊర్లల్లా కొందరు ఉంటారు వల్ల అబ్బా ప్లీజ్ రా నాకు చాలా పైసలు అవసరం ఉన్నదిరా అరే బై నువ్వు నా పానం రా జర నాకు సాయం చేయరాదురా నీ కాళ్ళు మొక్కుతారా బై సచ్చి నీ కడుపులు అస్సలు పుట్టరా నీకు దండం పెడతా ఇగో ఇప్పుడు నువ్వు నాకు సాయం చేస్తే నీకు దావత్ కూడా ఇస్తారా బై నేను నీకు ఏ అవసరం వచ్చినా నేను చూసుకుంటారా అరే నేను ఉన్నా కదరా నీకు ఎందుకంత ఫికరు కూరగాయలు తెచ్చి పెడతారా నీకు కోడి కూర అనుకున్నప్పుడు మా ఇంటి ఆమెకు తెలియకుండా నీకు పంపుతారా ఇగో ఇగి ఒక్కసారికి జర్ర జర ఏమనుకోక తమ్మి జర పైసలు ఇచ్చి పుణ్యం కట్టుకోరా నీకు దండం పెడతా మళ్ళా నెల తర్వాత మిత్తి కల్పిస్తారా మొత్తం నీకు ఫస్ట్ తారీఖే నీ చేతిలో పెడతా ఇంకా ఎక్కువనే ఇస్తారా జర ఏమనుకోకు ఇంత గట్టిగా చెప్తాను కదా నేను అని గుయ్య గుయ్య పెడుతుంటారమ్మా షౌకాడ బట్లాడుతుంటారు కండ్ల పొంట నీళ్లు కూడా పెట్టుకుంటారు ఇక సర్లే జాన్గాడు కదా అడుగుతాండు కదా అని ఇక జాలివాడో దయ చూయించో సరే ఇక నెల తర్వాత ఇస్తా అంటుండు కదా అని పైసలు సాయం చేస్తారు నా అసుంటోళ్ళు ఇక నెల అవుతుంది 2 నెలలు అవుతాయి 3 నెలలు అయిపోతాయి అరే వారి ఏమైరా పైసలు ఇవ్వవు అని అంటే రేపిస్తా మాపిస్తా అని అంటారు ఇక గట్టిగా అడిగితే ఊకోరా బాయ్ ఎప్పటికీ పైసలు నా దగ్గరనే పైసలు లేక నేను చత్తా అన్నా నేనే దివాలా తీసిన మొత్తం అప్పుల పాలైనా నన్ను కొట్టిన పైసలు లేవు తిట్టిన పైసలు లేవు ఏం చేసుకుంటావో చేసుకోపో అని ఉల్టా దబాయిస్తుంటారు ఇట్లా ఇక అప్పుడు నమ్మి సాయం చేసుడు నల్ల మొహం వేసుడు ఉంటుంది ఇగో ఇప్పుడు అట్లనే అవుతున్నది జర మీరు ఇవి ఇన్ని తరించుండ్రి మన తెలంగాణ జనం తరపున మన రామన్న ఇచ్చిన కోటింగ్ కూడా మీరు బరాబర్ వినాలి చూడరి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాను రేవంత్ సారు వారి పనితనం పాలనా వైభవం ఏ తీరులో ఉన్నదో మీకు ఎరకైంది కదా నేను చెప్పాలనా నేను చెప్పొద్దు మీరు చెప్పొద్దు సార్ గురించి సారే చెప్పుకుంటాండు రేవంత్ సారును మన ప్రభుత్వం పెద్దలను అప్పులిచ్చేటోళ్ళ కాడికి పోతే అగో వాళ్ళు ఎట్లా చూస్తాండ్రో సారే పూసగుచ్చినట్టు అరటిపండు ఒలిచినట్టు చెప్పిండు మళ్ళీ మళ్ళీ ఇన్నుండ్రు మీరు కూడా రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను అప్పు పుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చేస్తారా నన్ను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకుంటే తింటారా వండుకొని తింటారా ఏం చేస్తారు లేదు ఉన్నదే 18,500 కోట్లు ఎట్లా వంచుదామో చెప్పండి చూసినవా దొంగల లెక్క చూస్తానరట వీళ్ళని చూసి చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు అని అనుకుంటున్నారట మరి వాళ్ళు గట్లెందుకు అనుకుంటున్నారు కావచ్చు కొంపదీసి అప్పట్లో రేవంత్ సారు ఓటుకు మూట పర్ఫార్మెన్సు వాళ్ళకు ఇంకా యాదికున్నదా ఏంది గది మనసులో పెట్టుకొని అనుకుంటుర్రా ఎట్లా చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళని ఇగో గిట్లనే అనుకుంటాండ్రు సరే మనకెందుకు కానీ మన రామన్న దీని గురించే మాట్లాడిండు అరుచుకుందాం రామన్న ఈ చెప్పుల పంచాది ఏందే జర నువ్వన్న చెప్పరా అదే ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు అమ్మతోడు చెప్తున్నా ఈ మాట నేను ఎవరు చెప్పులు ఎత్తుకపోతారట అరే చెప్పులు ఎత్తుకపోయే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అది వాళ్ళ కథ వేరు చెప్పులు ఎత్తుకపోయింది నాకు అర్థం కాదు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎవరు ఇస్తలేరు రాహుల్ గాంధీ ఇస్తలేడు వర కరెక్టే నీకు ఇయర్ కూడా మూటలు మోసుకపోయేందుకు 42-43 సార్లు పోతివి ఇప్పటికి 43 పైసలు లేకపోతివి ఏముంటుంది ఇజ్జత్ నీకు ఢిల్లీ మార్కెట్లో వీడు ఊకొత్తాడు పోతాడు ఎందుకు ఇవ్వాలి మీకు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఏం చేయాలి మరి అంతేనా నల్ల మరి అవు గాని రామన్న దొంగలని అంటుర్రట నే రేవంత్ సార్ నువ్వు జర సంజాయించు నువ్వన్నా ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు ముఖ్యమంత్రి మరి దొంగలెక్క కాకపోతే ఎట్లా చూస్తారు దొంగలెక్కనే చూస్తారు నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు దొంగనే చూస్తారు ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా వాళ్ళు మాత్రం నమ్ముతలేరు మోసగాళ్లను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అది ఈరోజు కాదు చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది యాద పెట్టుకొని చెప్తున్నా నన్ను కోసుక తిన్నా పైసలు వెళ్ళాయంట అండి రేవంత్ అన్న నాకు పాపం అనిపించింది మరి నన్ను కోసుకొని తింటారా అంటుండు ముఖ్యమంత్రి నన్ను కోసుకొని వండుకొని తింటారా ఇది ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట అయ్యా ముఖ్యమంత్రి గారు నిన్ను కోసుక తినేంత పిచ్చోడెవడు లేడు నువ్వే నీ తలమాసిన విధానాలతో రాష్ట్రాన్ని కాల్చుక తింటున్నావు రాష్ట్రాన్ని సంవత్సరంన్నర రాచి రంపాన పెడుతున్నావు నువ్వు ఇది వాస్తవం మరి గల్లెపెట్టెల పైసలు లేవట కదనే 2 చేతులు లేవట్టిండు మరి లేనిది యాడికేలు పట్టుకత్తాడు అందాల పోటీలకు 250 కోట్లు ఉన్నాయి కానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్ళకు మీకు పెన్షన్ ఇస్తుంది కానీ రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది కానీ పైసలు లేవా ఇదేనా నీ ప్రభుత్వం
ఇదేనా నీ ప్రాధాన్యత? అవు కదా, వాస్తవమే కదా. అందాల పోటీలంటే 200-300 కోట్ల రూపాయల ఖర్చన్న అవుతుంది. మరి వాటికి పైసలు ఎట్లెళ్ళినాయి కావచ్చు? వీళ్ళు ఢిల్లీకి అటు ఇటు అటు స్పెషల్ విమానాలకు పైసలు ఏడికెళ్ళొచ్చినాయి కావచ్చు కదా. సరే కానీ రామన్న, లాస్ట్ ముచ్చట ఒకటి చెప్పే రేవంత్ సార్కు. నీ కోసం, నీ పార్టీ కోసం, నీ అవసరాల కోసం ఉద్యోగులను మోసం చేయకు. పరిపాలన అంటే బజారు భాష మాట్లాడినంత ఈజీ కాదు. ప్రభుత్వాన్ని నడపడం, ఒక రాష్ట్రాన్ని నడపడం అంటే బజారు భాష మాట్లాడి, లేకు మాటలు మాట్లాడి పైశాచిక ఆనందం పొందడం కాదు. రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తిడతా ఉంటే మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించడం ఇక మాత్రం ఊరుకోము. కేసీఆర్ గారిని కూడా, ఇంకా ఈ చివరిసారి చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం. ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది. తప్పకుండా యాది పెట్టుకో. ఎవడు 100 సంవత్సరాల కోసం పుట్టలేదు, ఎవడు 1000 సంవత్సరాలు ఉండడు. పక్కా చెప్తున్నాం, ముమ్మాటికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా గాడిన పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే.